ఏపీలో పోలింగ్ ఫైనల్ లెక్కలు వచ్చేసాయి. దాదాపుగా 79% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగియడంతో తమకు వచ్చే సీట్లు ఓట్లను లెక్కలు వేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. ఇక ఏపీలో గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ సాగుతూ ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్లకు పోటీగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఏ పార్టీ అధికారం వస్తుందనే అంశంతో పాటు లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుస్తారో జోరుగా పందాలు కాస్తున్నారు. ఇక వ్యాపారస్తులతో పాటు టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వారి స్థాయిని బట్టి బెట్టింగ్లు కట్టారని తెలుస్తోంది. చంద్రబాబు కుప్పం, లోకేష్ మంగళగిరి, పవన్ కళ్యాణ్ పిఠాపురంతో పాటు రోజా, నగరి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు వైఎస్ షర్మిల కడప లోక్సభ నియోజకవర్గంపై పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయని సమాచారం. కోస్తా జిల్లాలో కోడి పందాలను తలపించేలా జోరుగా బెట్టింగ్లు జరిగాయని చెబుతున్నారు. ఏపీలో పోలింగ్ ఫైనల్ లెక్కలు వచ్చేసాయి. దాదాపుగా 79% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగియడంతో తమకు వచ్చే ఓట్లు, సీట్లను లెక్కలు వేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. ఇక ఏపీలో గెలుపు ఓటములపై జోరుగా బెట్టింగ్ సాగుతూ ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్లకు పోటీగా ఏపీ ఎన్నికల విషయంలో బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఏ పార్టీ అధికారం వస్తుందనే అంశంతో పాటు లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుస్తారనే అంశంపై జోరుగా పందాలు కాస్తున్నారు. వ్యాపారస్తులతో పాటు టీడీపీ, వైసీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు వారి స్థాయిని బట్టి బెట్టింగ్లు కట్టారని తెలుస్తోంది. చంద్రబాబు కుప్పం, లోకేష్ మంగళగిరి, పవన్ కళ్యాణ్ పిఠాపురంతో పాటు రోజా, నగరి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు వైఎస్ షర్మిల కడప లోక్సభ నియోజకవర్గం పైన పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయని సమాచారం. కోస్తా జిల్లాలో కోడి పందాలను తలపించేలా జోరుగా బెట్టింగ్లు జరిగాయని చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, హిమబిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాల మాదిరిగానే ఎన్నికల బెట్టింగ్లు మాత్రం జోరుగా సాగుతున్నాయని చెప్పి సమాచారం అందుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాల పైన, అలాగే ముఖ్యమైనటువంటి అభ్యర్థులపైనే ఎక్కువగా మెజారిటీ ఎట్లా వస్తుంది, అలాగే గెలుస్తారా లేదా అన్న అంశాలపైనే ఎక్కువగా బెట్టింగ్ నిర్వహిస్తా ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా పిఠాపురంలో ఎవరైతే వంగా గీత, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారిద్దరిపైనే ఎక్కువగా బెట్టింగ్ అయితే కాసినట్టుగా మన సమాచారం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా, ఒకవేళ వంగా గీత గెలుస్తారా, లేకపోతే గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు అన్న అంశాలపైనే ఎక్కువగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నారా లోకేష్ మంగళగిరి నుంచి గెలుస్తారా లేదా, గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారా అన్న అంశాలపైన ఎక్కువగా మెజారిటీ పైన, అలాగే మొత్తంగా గెలిస్తే ఎంత అనేది దాని మీద ఒక బెట్టింగ్, అలాగే మెజారిటీ పైన కూడా సపరేట్ గా మరో బెట్టింగ్ అలా నిర్వహిస్తున్నారు బెట్టింగ్ నిర్వాహకులు అనుకోవచ్చు. ఐపీఎల్ ను తలపిస్తోంది, అలాగే ప్రపంచ వరల్డ్ కప్ ఎలా అయితే బెట్టింగ్ నిర్వహిస్తారో అదే విధంగా ఈ పొలిటికల్ లీగ్ లో మాత్రం బెట్టింగ్ రాయిళ్లు తమ అదృష్టాన్ని, అలాగే బెట్టింగ్ కాసేటువంటి వారు కూడా అదృష్టాన్ని పరీక్షించేందుకు అయితే జరుగుతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా బెట్టింగ్ రాయిళ్లు ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారో అన్ని అంశాలను అయితే పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రము లోక్సభ పరిధిలో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య గట్టి పోటీ నెలకొని అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా మంచి ఇంట్రెస్టింగ్ లోక్సభ ఏదంటే కూడా కడప జిల్లానే చెప్పుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ విషయానికి వస్తే మాత్రం పిఠాపురం, వంగగీత, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్య పోటీ నెలకొని అని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి హాట్ సీట్ గా ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ను ఎంపిక చేసుకున్నటువంటి బెట్టింగ్ రాయిళ్లు ముఖ్యంగా బెట్టింగ్లపై చాలా దృష్టి సారించారు. కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్ అయితే చేతులు మారుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గెలుపు పైన, ఆ తర్వాత వచ్చేటువంటి మెజారిటీ పైననే ఈ బెట్టింగ్లన్నీ కూడా ఆధారపడినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా ఇటువైపు ఏదైతే ఉత్తరాంధ్రలో వంగ గీత పిఠాపురం నుంచి అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా ఉన్నారు. మరోవైపు రాయలసీమలో కడపలో షర్మిల అలాగే అవినాష్ రెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొనింది. మరోవైపు ఏదైతే మన విజయసాయి రెడ్డి కూడా నెల్లూరులో విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ఓటమి పాలు అవుతారని చెప్పి కూడా మరోవైపు గట్టిగా పోటీ నెలకొనింది. వారి ఈ సీటుపై కూడా బెట్టింగ్లు నిర్వహిస్తా ఉన్నారు, బెట్టింగ్ రాయిళ్లు. మరోవైపు ఏదైతే ముఖ్యంగా ప్రధానంగా ముఖ్యమైనటువంటి నాయకులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ గట్టి పోటీ నెలకొనిందని చెప్పుకోవచ్చు. ఆ పోటీలపైనే ముఖ్యంగా బెట్టింగ్ రాయిళ్లు కూడా పోటీ అలా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గల మనకు సమాచారం అందుతా ఉంది. అయితే ఇదంతా కూడా ఆఫ్లైన్ లో జరుగుతోంది, అలాగే ఆన్లైన్ లో జరుగుతున్నటువంటి వ్యవహారంగా మనం చూడొచ్చు. అయితే ఇదంతా కూడా పోలీసులకు తెలుసు, ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. కాబట్టి పోలీసులకు తెలిసినా తెలియనట్లుగానే వ్యవహరిస్తా ఉన్నారు. ఇదంతా ఆన్లైన్ లో కొంతమంది చేస్తుంటే ఆఫ్లైన్ లో కొంతమంది చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటువైపు ఏదైతే మనం ఉత్తరాంధ్ర కావచ్చు లేదా గోదావరి జిల్లాల్లో గతంలో సంక్రాంతి పండుగలప్పుడు ఎటువంటి కోడి పందాలు నిర్వహిస్తారో అదే విధంగా ఈ ఎన్నికలపైనే ఎక్కువగా దృష్టి సారించి వాటిపైనే ప్రధానంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కోట్లల్లో చేతులు మారుతుంది. క్యాష్ పరంగా కూడా అలాగే ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా కూడా ఈ బెట్టింగ్ అయితే కొనసాగుతోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.